పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, it's not just about building homes. At Anvita, it's about building happiness. ఏసీ సెక్రటరీ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్పై ఇటీవల వచ్చిన ఆరోపణలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. అన్న, ఏంటి మీ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏసీ సెక్రటరీ 8 లక్షలకు సంబంధించి మీరేమో 8 కోట్లు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన ఆయన నిప్పట, మరి మీరేమో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. నిప్పు లేదు, క్లిప్పు లేదు, ఏం లేదు అని చేసేది అరాచకము. 100% నిజం. అది ఎన్హెచ్ 44 దాంట్లో బ్రహ్మరామ కంపెనీ వాళ్ళని భయపడిచ్చి వాళ్ళ అనుచరులను పంపించి అద్దాల పలగొట్టి కొట్టించిన అద్దాలు మాగా ఉన్నాయి. ప్లస్ 8 కోట్లు ఇస్తావా సస్తావా పని ఆపిజేయాలన్నా వాళ్ళ అనుచరులను పెట్టి పంపించి మొత్తం అరాచకం చేస్తున్నాడు ఈ సంపత్ కుమార్. 100% ఇది మాకు ఆధారాలు ఉన్నవి. బ్రహ్మరామ కంపెనీ వాళ్ళు మొత్తం మాగా వచ్చారు, మాకు మొత్తం ఆధారాలు ఉన్నాయి, ఆడియో వీడియో అన్నీ ఉన్నవి. అన్నీ కూడా మీరు ముందు పెడతా. ఖచ్చితంగా ఇది విచారణ చేపట్టాలని ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డిని కోరుతున్నాను. బ్రహ్మరాంబ కంపెనీ వాళ్ళతో మాట్లాడింది నేను నిజమే. భాష అనే వ్యక్తికి 13 లక్షలు ఇవ్వాలి, 5 లక్షలు ఇచ్చారు, 8 లక్షలకు తిప్పించుకుంటున్నానని చెప్పేసి తన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే బ్రహ్మరాంబ కంపెనీతో మాట్లాడాను, నేను మాట్లాడమే చేసిన తప్ప అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. మరి తప్పది, 100% ముమ్మాటికి తప్పది. 100% 200% కరెక్టు. బ్రహ్మరాంబ కంపెనీ వాళ్ళు చెప్పినది కరెక్టు. 8 కోట్లు ఇస్తావా సస్తావా అనుచరులు పెట్టి భయపడము. తెలుసుకోండి, రండి, నడిగడ్డ ప్రాంతం వచ్చి తెలియండి సంపత్ కుమార్ ఏందో ఏమో తెలుసుకోండి మీరు. అందుకే సంపత్ కుమార్ని నడిగడ్డ ప్రాంతంలో ఏం పిలుస్తారంటే వసూలు రాజా అంటారు. వసూలు కింది స్థాయి నుంచి ప్రతి స్థాయి వారికి ప్రతి ట్రాన్స్ఫర్కి డబ్బులు, ఇసుక మొర్రము ట్రాక్టర్లతోనే టిప్పర్లతోనే రాత్రి పగులు కొట్టిస్తున్నాడు ఈ సంపత్ కుమార్ వసూలు రాజా. మరియు చిన్న ఆఫీసర్ నుంచి పై ఆఫీసర్ వరకు ట్రాన్స్ఫర్లు చేపిస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి 6 నెలలు కూడా ఛాయిస్ చేయకుండా ఇంకో తిరిగి ఆఫీసర్ని డబ్బులు ఎక్కువ ఇచ్చే ఆఫీసర్ని తెచ్చిపెట్టుంటాడు ఈ సంపత్ కుమార్. ఈ వల్ల ఈ రేవంత్ రెడ్డి నా అనుచరుడు మరియు కార్య గారు శిష్యుని, రాహుల్ గాంధీ శిష్యుని అని చెప్పుకుంటూ తిరుగుతాడు ఈ ఏఐసిసి సెక్రటరీ. ఇది ఈయన భాగవతము, ఈయన అరాచకము. నడిగడ ప్రాంతంలో ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన అంటున్నారు. కానీ ఈ ప్రజాపాలన కాదు, ప్రజల పిలిచే పాలన నడుస్తుంది మా నడిగడ ప్రాంతంలో ఈ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన హల్చల్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎందుకంటే మీరేం చేస్తున్నట్టు? మరి ఎమ్మెల్యేగా మీరు ప్రజలు ఎన్నుకోబడ్డ మీరు ఉన్నారు. సో ఎమ్మెల్యేగా మీరు ఉంటే అతను షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యమంత్రి పేరు చెప్తున్నారని చెప్తున్నారు. మరి మీరు ఏం చేస్తున్నట్టు? మరి అధికారం లేదు. ఆయన ఏమంటాడు, రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నా, రేవంత్ రెడ్డి నా ఫ్రెండు, రాహుల్ గాంధీ శిష్యుని, కార్గే శిష్యుని, అధికారం మాది, మేము చెప్పడం వినాలి అని షాడోగా వివరిస్తున్నాడు ఈ సంపత్ కుమార్. చాలా నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నాను నేను, కావాలని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ 2 కలిసి నన్ను రాజకీయంగా కుట్ర చేస్తున్నాయి నా మీద అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిజంగా అట్లా ఉందా? మీరు ఏమైనా రాజకీయంగా కుట్రలు చేస్తున్నారా? మరి ఆయన ఎందుకు ఆరోపిస్తున్నాడు? మరి నేను 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఎవరి మీద ఆలోచన చేసిన అట్లా 2 years అయ్యాను. ఎవరి మీద కూడా ఆరోపణ చేయను కూడా. ఈరోజు కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ బ్రహ్మరాంబ కంపెనీ వాళ్ళు 8 కోట్లు ఇస్తావా సస్తావా అని భయపడిచినందుకు ఆయన కూడా ఇప్పుడు ఈ బ్రహ్మరాంబ కంపెనీ వాళ్ళు 9వ తేదీ కంప్లీట్ ఇస్తే ఇంతవరకు చర్య తీసుకోలే ఈ ఆఫీసర్లు, ఈ ప్రభుత్వం. అంటే నేను రేవంత్ శిష్యుని, కార్య శిష్యుని అన్నట్టు ఈ ప్రభుత్వం మాదే, మాకు ఎవరు చేసేసారు, మా కంపెనీ తీసుకొని భయపడుతున్నారు. అందుకు ఈరోజు చెప్తున్నా, ఖచ్చితంగా ఈ బ్రహ్మరాంబ కంపెనీ ఉంది, ఈ కొడుకు అనేక అరాచకాలు టోటల్ మీద విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. అంటే గతంలో బ్రహ్మరాంబ కంపెనీలో పనిచేసిన ఇప్పుడు డైరెక్టర్గా ఉన్న ఎక్సైజ్ శాఖలో పనిచేశాడు, చాలా ఘోరాలు చేశాడు అప్పట్లో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలోనే తనను బాగా ఎంకరేజ్ చేశాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అతను ఇప్పుడు బ్రహ్మరాంబలో డైరెక్టర్గా ఉన్నారట. లేదు, అది తప్పు, అంత తప్పు ఇంప్రెషన్ అది కాదు. ఖచ్చితంగా బ్రహ్మరాంబ కంపెనీ వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్నారు. నాకు ఇట్లా సంబంధం అంటే ఆయన మగకు వచ్చి సార్ మమ్మల్ని కొడుతున్నారు వీళ్ళు సంపత్ కుమార్ అంటే ఏసీలు డబ్బులు ఆడుతున్నాడు, 8 కోట్లతో డబ్బులు ఆడుతాడు. మగ కూర్చుంటే ఈ విషయం వచ్చి ఈ బ్రహ్మరాంబ కంపెనీ ఆయన భవనం పెద్దలు ఏం తెలియదు. ఎవరు మాదేంది ప్రజాపాలన
అంటున్నారు. ప్రజా పీడించే పాలన వస్తుంది, పీడించే పాలన వస్తుంది. చరిత్రలో ఎక్కడ లేదు. ఆఫీసర్ల పైన డబ్బులు తీసేసి దందా చేసే ఈ వసూలు రాజా, ఈ సంపత్ కుమార్. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మొత్తం ఆడియో రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆయన ఏమో ముఖ్యమంత్రి పేరు రాహుల్ గాంధీ పేరు చెప్పుకొని ఇదంతా చేస్తుండే. మరి న్యాయం మీకు జరుగుద్దా? ఆధారాలు మీ దగ్గర ఉన్న పోలీసులు దాన్ని తీసుకొని మన యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే ఇప్పటికీ వారం రోజులైంది ఎఫ్ఐఆర్ నమోదు కాలే అంటారు. మరి ఎట్లా ఉండబోతుంది మీ యాక్షన్ ప్లాన్, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈ సంపత్ కుమార్ మీద 8 కోట్లు డిమాండ్ చేసినది ఖచ్చితంగా విచారణ చేపట్టాలా. ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వము, ఈ అధికారులు పై నుంచి కింద కూడా ఖచ్చితంగా విచారణ చేపట్టి ఈ సంపత్ కుమార్కి తగిన శిక్ష, తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ఏదైతే 2 ఏళ్ళ నుంచి చేస్తున్నారో అది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన చేస్తున్న పరిస్థితి అలంపూర్లో చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్కి మా ప్రజలు ముద్దుగా వసూలు రాజా అని కూడా పేరు పెట్టారు. సో ఏదైతే భ్రమరంభ కంపెనీకి సంబంధించి 8 లక్షలు కాదు, తను చేస్తున్నట్టు 8 కోట్లకు సంబంధించి డిమాండ్ చేసిన ఆడియో వీడియో క్లిప్పులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. సో సిట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ ఆధారాలన్నీ, నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ త్వరలోనే పోలీసులకు కూడా ఇస్తానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని అలంపూర్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి అరాచక పాలన సృష్టిస్తున్నాడు సంపత్ కుమార్ అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే విజయుడు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.